march forward. My soldiers scream out. My soldiers rage. హాయ్ మై అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ ఇంట్రెస్టింగ్ వీడియో. ఈ రోజు వీడియోలో నేను మీకు చెప్తా ఎవ్రీథింగ్ అబౌట్ OB52 అప్డేట్ అడ్వాన్స్ సర్వర్. నెక్స్ట్ OB52 అప్డేట్ లో వస్తున్న వెహికల్ చేంజెస్, ఓల్డ్ అండ్ న్యూ పీక్ కూడా మన గేమ్ లోకి రిటర్న్ గా వచ్చేస్తుంది. అర్సనల్ చేంజెస్, కొత్త రాకెట్ వచ్చేస్తుంది మన గేమ్ లోకి. సోషల్ ఐలాండ్ లో చేంజెస్ వస్తున్నాయి, న్యూ మ్యాప్ చేంజెస్, న్యూ మోర్స్ క్యారెక్టర్ కూడా మన OB52 అప్డేట్ లో కొత్తగా వస్తుంది. దాని ఎబిలిటీ అండ్ టెస్టింగ్ చూపించేస్తా. ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, లాస్ట్ వరకు చూసేయండి. చల్లో ఫాస్ట్ గా లైక్ కొట్టేయండి మామ. ఇంకా లైక్ చేయలేదా? ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు మామ? ఫాస్ట్ గా లైక్ కొట్టేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే బెల్ ఐకాన్ కూడా అలా పెట్టుకోండి. లెట్స్ గో, వీడియోలోకి వెళ్ళిపోదాం. గైస్ ఫస్ట్ చేంజ్ లో చూసుకుంటే వెస్ట్ అండ్ హెల్మెట్ గురించి మామ. నేను గేమ్ స్టార్ట్ చేసుకున్న 120 సెకండ్స్ తర్వాత గేమ్ లో నాకు ఒక ఐకాన్ కనిపిస్తుంది రాండమ్ గా మ్యాప్ లో. ఆ లొకేషన్ దగ్గరికి పరిగెత్తుకుంటే వెళ్ళాను మామ. యా గైస్, ఇక్కడ నాకు ఒక రాకెట్ అయితే లాంచ్ అవుతుంది ఈ లొకేషన్ లో. ఇలా లాంచ్ అయిన తర్వాత గోల్డెన్ కలర్ లో కూడా ఇది చేంజ్ అయిపోయింది. సో దీని లోపలికి వెళ్ళి ఈ రాకెట్ మిషన్ ని నేను లోడ్ చేయడానికి అయితే ఉంటుంది. సో దీంట్లో కూర్చొని నేను మిషన్ ని లోడ్ చేస్తుండగానే మనకు ఎల్లో కలర్ పిల్లర్స్ కూడా వస్తున్నాయి మామ. ఇవి దేనికంటే మామ, ఎనిమీస్ నుంచి మనం కవర్ ఫైర్ తీసుకుంటూ ఇక్కడ మనం దీన్ని లోడ్ చేయడానికి ఉంటుంది. ఇఫ్ దూరం నుంచి ఎనిమి కొడుతూ ఈ పిల్లర్స్ కి డామేజ్ చేసడానికి ఇంకా ఫాస్ట్ గా ఈ మిషన్ అనేది లోడ్ చార్జ్ అయిపోతుంది. ఫైనల్లీ ఫుల్ చార్జ్ అయిపోయిన తర్వాత ఈ రాకెట్ మిషన్ మనకు అల్ట్రా హెల్మెట్, అల్ట్రా వెస్ట్ అయితే డ్రాప్ చేస్తుంది. ఈ అల్ట్రా హెల్మెట్ అండ్ వెస్ట్ అనేది మనకు జీరో డ్రాపింగ్ ప్రొటెక్షన్ తో వచ్చేస్తుంది. అంటే మనకు నార్మల్ గా లెవెల్ 3 వెస్ట్, లెవెల్ 4 వెస్ట్ అనేది డామేజ్ అయింది అనుకోండి, దాన్ని మళ్ళీ రీఛార్జ్ చేయాలి, లేకపోతే రిపేర్ చేయాలి. దీనికలా అస్సలు ఉండదు. ఇఫ్ ఒకవేళ మనం డ్యూయో స్క్వాడ్ ఆడేటప్పుడు దీన్ని లోడ్ చేసామంటే అందరికి ఈక్వల్ గా సపరేట్ గా మనకు వెస్ట్ అండ్ హెల్మెట్ వచ్చేస్తుంది. ఈ వెస్ట్ అండ్ హెల్మెట్ మెయిన్ రూల్ ఏంటంటే, ఒక్కసారి మన బ్యాక్ ప్యాక్ లోకి ఎక్విప్ అయిపోయిందంటే పొరపాటున కూడా డ్రాప్ చేయడానికి ఉండదు. మనం కావాలని డ్రాప్ చేయాలనుకున్నా కూడా అవదు. ఇది చాలా మంచి విషయం. సెకండ్, న్యూ అర్సనల్ చేంజ్ మామ. ఇంతకు ముందు అంటే ప్రెసెంట్ మన గేమ్ లో చూసుకుంటే అర్సనల్ మనకి ఎలా కనిపిస్తుంది అంటే ట్రాన్స్పరెంట్ ఒక గ్లాస్ లా కనిపిస్తుంది. లోపల ఏ గన్స్ ఉన్నా లేదా లోపల ఎనిమీస్ ఉన్నా కూడా మనకు క్లియర్ గా కనిపిస్తారు. ఎనీ గన్ మామ, అంటే లైక్ గ్రోజా జెట్ గానీ, ఎక్స్ గానీ, త్రిబుల్ చిప్ గన్స్ గానీ ఎలాంటివి ఉన్నా కూడా మనం దీన్ని ఓపెన్ చేయాలా లేదా ఇంకొకటి ఓపెన్ చేసుకోవాలా అని డిసైడ్ అయ్యి ఓపెన్ చేసేవాళ్ళం. బట్ నెక్స్ట్ OB52 అప్డేట్ తర్వాత మాత్రం ఇలా పాసిబుల్ కాదు మామ. ఈ అర్సనల్ మనకు చూడటానికి రెడ్ కలర్ బ్లర్ గా కనిపిస్తుంది. అప్పుడేమవుతుందంటే ఈ అర్సనల్ లో ఎలాంటి గన్స్ ఉన్నా, ఎలాంటి ఎనిమీస్ ఉన్నా కూడా మనకు కనిపించరు. ఎలాంటి గన్స్ ఉన్నాయో కూడా ముందే మనకు తెలియదు. కాబట్టి వన్స్ మనం ఓపెన్ చేసాక మాత్రమే, ఇన్సైడ్ లోపలికి వెళ్ళాక మాత్రమే మనం చూసుకోవడానికి, తీసుకోవడానికి ఉంటుంది. థర్డ్ చేంజ్, వాట్ ఈస్ దిస్ మామ? నేను ఆల్రెడీ BR సోలో మ్యాచ్ స్టార్ట్ చేశాను. నవ్వు ఇక్కడ చూసుకుంటే మ్యాప్ లో సోలో రివైవ్ లొకేషన్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి కదా. ఏంటి సోలో రివైవల్? దీంట్లో మనకేమో రివైవ్ ఇస్తాడని కదా మెయిన్ డౌట్ మీది. సి గైస్, నేను ప్రెజెంట్ చూసుకుంటే సోలో రివైవల్ మిషన్ లో అయితే కూర్చున్నాను. నాకు టాప్ సైడ్ చూసుకుంటే సింగిల్ హార్ట్ అయితే చూపిస్తుంది. ఇది మనకు లోడ్ అయిన తర్వాత చూసుకోవచ్చు 2 హార్ట్స్ అయితే చూపిస్తున్నాయి. అంటే 2 టైమ్స్ నేను ఆటోమేటిక్ రివైవ్ అవ్వగలను. నార్మల్ గా క్యాజువల్లీ నేను సోలో మ్యాచ్ స్టార్ట్ చేసేటప్పుడు విత్ ఇన్ 5 minutes లో నేను ఎలా చనిపోయినా కూడా ఆటోమేటిక్ రివైవ్ అవ్వగలను. బట్ ఇక్కడ చూసుకుంటే మనకు సింగిల్ టైం కాదు, డబుల్ టైం, ట్రిపుల్ టైం, 4, 5, 6 ఎన్ని టైమ్స్ అన్నా మనం రివైవ్ అయిపోవచ్చు. ఇలా ప్రతి రివైవ్ జోన్ కి వెళ్తూ కలెక్ట్ చేస్తూ. బట్ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ రూల్ ఏంటంటే, మనం లాస్ట్ జోన్స్ లో ఇలా యూజ్ చేసుకుని ఆటో రివైవ్ అవ్వడానికి అయితే ఉండదు మామ. ఇట్ పర్టికులర్లీ లాస్ట్ జోన్స్ లో మాత్రమే. ఫోర్త్ చేంజ్ ఫర్ అవర్ టీమ్ మేట్స్. సి గైస్, మనం గేమ్ స్టార్ట్ చేసేటప్పుడు మన టీమ్ మేట్స్ ఎలా ఉంటారంటే, ఒకటి పీక్ లో ఉంటాడు, ఇంకొకటి క్లాక్ టవర్ లో ఉంటాడు, ఇంకొకటి భీమశక్తిలో ఉంటాడు. బట్ మన ముందు ఎనిమి వచ్చేటప్పుడు మాత్రం వీళ్ళందరినీ ఒకేసారి రప్పించాలని ఉంటది. బట్ అది పాసిబుల్ కాదు కదా ప్రెజెంట్. కానీ నెక్స్ట్ OB52 అప్డేట్ నుంచి మనకు కొన్ని మిషన్స్ అయితే ర్యాండమ్ గా మ్యాప్ లో అవైలబుల్ ఉంటాయి. వాటి దగ్గరికి వెళ్ళి మనం యూజ్ రేలే కొట్టామంటే ఈ బటన్ మీద వెంటనే మన టీమ్మేట్స్ అందరికీ కూడా కొన్ని నోటిఫికేషన్స్ వెళ్తాయి. ఆ నోటిఫికేషన్ మీద టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకుంటే వాళ్ళు యాక్సెప్ట్ చేశారంటే వెంటనే విత్ ఇన్ 3 to 4 seconds లో ఇక్కడే టెలిపోర్ట్ అయిపోవచ్చు. వెంటనే వేరొక స్క్వాడ్ ని సింపుల్ గా వైప్ అవుట్ కొట్టేయచ్చు. ఫిఫ్త్ చేంజ్ ఫర్ వెహికల్స్ మామా. నౌ ఫైనలీ ఈ OB52 అప్డేట్ లో మనకు వెహికల్ బూస్ట్ ఆర్ నైట్రో అయితే అవైలబుల్ ఉంటుంది. మనం వెహికల్ డ్రైవ్ చేసేటప్పుడు ఇక్కడ ఒక బటన్ అయితే కనిపిస్తుంది, స్పీడ్ బూస్ట్ కి సంబంధించి. దీని మీద క్లిక్ చేసుకుంటే ఒక్కసారిగానే స్పీడ్ ఫాస్ట్ గా ఇంక్రీజ్ అయిపోతుంది. దీని కూల్ డౌన్ టైం వచ్చి 20 seconds. ఈ 20 seconds తర్వాత మళ్ళీ మనం ఎన్నిసార్లు యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అప్డేట్ తర్వాత OB52 అప్డేట్ లో మనకు ప్రతి ఒక్కరు కూడా ఈ ఫీచర్ ని యూజ్ చేసుకుంటారు. పర్టికులర్ గా మీషా క్యారెక్టర్ పెట్టుకుని ఈ ఫీచర్ ని యూజ్ చేస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. సిక్స్త్ చేంజ్ ఇన్ సోషల్ ఐలాండ్. గైస్, ఇది పర్టికులర్ గా కొంతమంది ప్లేయర్స్ కి మాత్రమే. ఇన్ సోషల్ ఐలాండ్ లో మనం చేపలు కూడా పట్టుకోవచ్చు మా లాస్ట్ కి. ఇక్కడ సోషల్ ఐలాండ్ లో ఒక కార్నర్ లో మనకు ఫిషింగ్ ఐకాన్ కనిపిస్తుంది. దీని దగ్గరికి వెళ్ళామంటే ఫిషింగ్ చేసే ఒక లొకేషన్ కి అయితే ట్రాన్స్పోర్ట్ అయిపోతాము. వెంటనే అక్కడ ఫిషింగ్ రాడ్స్ కూడా వస్తాయి. ఇక్కడ చేపలు పట్టే లొకేషన్ కి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఫిషింగ్ హుక్ అనేది ఉంటుంది.
ఉంటుంది. ఈ బటన్ మీద క్లిక్ చేసామంటే వెంటనే మనం కొన్ని టైప్ ఆఫ్ ఫిషెస్ అయితే మనం పట్టడానికి ఉంటుంది. వీటిని మనం మన బ్యాక్ ప్యాక్ లో అయినా ఉంచుకోవచ్చు, లేదా ఎక్స్చేంజ్ కూడా కొట్టేయచ్చు. అంటే లైక్ కాయిన్స్ వస్తాయి. ఈ కాయిన్స్ తో మనం సమ్ అదర్ రివార్డ్స్ ని మనం గేమ్ లో తీసుకోవడం ఉంటుంది. చేంజ్ నెంబర్ 7, న్యూ బిల్డింగ్ ఇన్ బిఆర్ మ్యాప్. గైస్, బిఆర్ మ్యాప్ లో కొత్త బిల్డింగ్ వచ్చేస్తుంది మామ. ఈ బిల్డింగ్ పర్మనెంట్ గా అయితే ఉండదు. చాపీ కట్స్ కొలాబరేషన్ గురించి ఆల్రెడీ మీకు చెప్పాను కదా. ఇది ఒక కటింగ్ సెలూన్ గేమ్ మామ. సో ఈ గేమ్ రిలేటెడ్ కొలాబరేషన్ అయితే ఫ్రీ ఫైర్ చేసింది. సో ఈ కొలాబరేషన్ అంటే చాపీ కట్స్ కొలాబరేషన్ మన గేమ్ లోకి ఎప్పుడు వస్తుందో అప్పుడు మాత్రమే ఈ బిల్డింగ్ గేమ్ లో అవైలబుల్ ఉంటుంది. అప్పుడు ఈ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళి మనం వెంటనే హెడ్ కటింగ్ గానీ లేదా బియర్డ్ అనేది తీసుకోవచ్చు, ఏదన్నా చేయొచ్చు సరదాగా. ఎస్, ఈ బిల్డింగ్ లో వచ్చి 2 ఫ్లోర్స్ అయితే ఉంటుంది. ఆ పైన కింద కూడా మనకు లూట్ దొరుకుతుంది. క్రేజీగా ఉంది. 8th చేంజ్, న్యూ మోర్స్ క్యారెక్టర్ కమింగ్ ఇన్ గేమ్. గైస్, ఇది ఒక ఇన్విజిబుల్ క్యారెక్టర్. ఈ క్యారెక్టర్ స్కిల్ బటన్ మీద క్లిక్ చేసుకుంటే 20 మీటర్స్ అదర్ సైడ్ ఎన్నో ఎనిమీస్ కి మనం కనిపించము అస్సలు. అలాగే వన్స్ ఈ క్యారెక్టర్ ని యూజ్ చేసినాక మనం ఫైర్ బటన్ మీద క్లిక్ చేసి ఫైర్ చేయడం కూడా ఉండదు. ఈ క్యారెక్టర్ ని ఓన్లీ మనకు ఎనిమీస్ కి కనబడకుండా హైడ్ అవ్వడానికి మాత్రమే యూజ్ చేయడానికి ఉంటుంది. ఒకవేళ మన దగ్గరలో చుట్టుపక్కల 20 మీటర్స్ దగ్గరలో ఎవరైనా ఎనిమీస్ ఉన్నారంటే వాళ్ళకి మనం కనిపిస్తాము, బట్ రెడ్ కలర్ ట్రాన్స్పరెంట్ గా అంత క్లియర్ గా కాదు. ఈ క్యారెక్టర్ స్కిల్ ని ఆన్ చేసిన తర్వాత ఎనిమీస్ మన మీద ఫైర్ చేశారనుకోండి, ఆ ఎబిలిటీ అనేది డిజేబుల్ అయిపోతుంది. ఒకవేళ ఎవరైనా ఎనిమీస్ ఈ క్యారెక్టర్ ని యూజ్ చేసుకుని మన దగ్గరలో ఫైట్ తీసుకుంటే మాత్రం ఎటువైపు వస్తున్నారు, ఎటువైపు వెళ్తున్నారు, ఎక్కడ ఉన్నారు అనేది క్లియర్ గా పైన చూపిస్తుంది. సో ఈ క్యారెక్టర్ ని డిఫీట్ చేయలేమా అంటే మాత్రం ఓల్డ్ క్యారెక్టర్స్ కొన్ని ఉన్నాయి, వీటితో మనం డిఫీట్ చేయడం ఉంటుంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ హోమర్ క్యారెక్టర్ అండ్ రైడన్ క్యారెక్టర్, ఆస్కార్ క్యారెక్టర్ తో మనం ఈ క్యారెక్టర్ ని డిఫీట్ ఈజీగా చేసేయచ్చు. చేంజ్ నెంబర్ 9, నేను మీకు ఇప్పుడు చెప్తా ఓల్డ్ పీక్ అండ్ న్యూ పీక్ గురించి. ఫస్ట్ గా న్యూ పీక్ గురించి చూసుకుంటే మాత్రం జుజుత్సు కైసెన్ కొలాబరేషన్ థీమ్ లో న్యూ పీక్ మన గేమ్ లోకి వచ్చేస్తుంది. నేను ఆల్రెడీ చెప్పాను మీకు, జుజుత్సు కైసెన్ థీమ్ లో మనకు కొత్త మ్యాప్ చేంజ్ కూడా వస్తుంది. OB52 అప్డేట్ తర్వాత జుజుత్సు కైసెన్ కొలాబరేషన్ వచ్చినప్పుడు మనకు జుజుత్సు హై స్కూల్ అనేది మనకు పీక్ ప్లేస్ లో మనకు జుజుత్సు హై స్కూల్ అయితే కనిపిస్తుంది మామ. లుక్స్ లైక్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ఇమేజెస్ లో చూసుకోవచ్చు. మొత్తం మనకు జాపనీస్ యానిమే జుజుత్సు కైసెన్ థీమ్ లో మనకు తెచ్చేస్తున్నాడు మొత్తం కూడా. పర్టికులర్ గా ఇది ఈవెంట్ పీరియడ్ లో మాత్రమే ఉంటుంది. అంటే మనకు జనవరి 14th నుంచి అప్రాక్సిమేట్లీ ఫిబ్రవరి 5th ఆర్ 6th వరకు ఆ డేట్స్ లో మాత్రమే అవైలబుల్ ఉంటుంది. అప్పటి వరకు మాత్రమే. ఓకే గైస్, నవ్వు ఇప్పుడు ఓల్డ్ పీక్ గురించి కూడా మాట్లాడేసుకుందామా. ఇప్పుడు ఫైనల్లీ ఓల్డ్ పీక్ కూడా మనకి అవైలబుల్ రాబోతుంది నెక్స్ట్ అప్డేట్ నుంచి. బట్ ఇది ఎస్పెషల్లీ క్రాఫ్ట్ ల్యాండ్ లో మాత్రమే మామ. ఇది అఫీషియల్ ఫ్రీ ఫైర్ నుంచి వస్తుంది. అండ్ ఇది ఎక్కడ కూడా థర్డ్ పార్టీ మేకర్స్ అయితే కాదు. అఫీషియల్ గా ఫ్రీ ఫైర్ నుంచి క్రాఫ్ట్ ల్యాండ్ మ్యాప్ అయితే వచ్చేస్తుంది. దాంట్లో మనకు ఓల్డ్ పీక్ లో ఆడటానికి ఎక్స్పీరియన్స్ చేయడానికి మాత్రమే ఉంటుంది. డైరెక్ట్ గా ఎలాంటి ర్యాంక్డ్ మ్యాచ్ అనేది స్టార్ట్ చేయడానికి ఉండదు. సో యా, దట్స్ ఇట్ గైస్. ఇది మామ ఈ రోజు వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ రావాలంటే ఒక్కసారి సపోర్ట్ చేసి చూపించండి. చాలా మంచి వీడియోస్ నేను మీ ముందుకు